నేను టెంప్ట్ అయినా. తప్పేంటి? హ్మ్. తప్పేంటి? మీకో చిన్న కథ చెప్తా. నేను ఈ మధ్య జిమ్ జాయిన్ అయినా. ఎట్లా అంటే డైట్ ఆన్ పాయింట్, ఫోకస్ ఆన్ పాయింట్, ఎవ్రీథింగ్ వెరీ స్ట్రిక్ట్. కాకపోతే ఏంటంటే నేను జిమ్‌కి పోయే దారిలో రోజు ఒక స్వీట్ షాప్ కనిపిస్తది. ఆ స్వీట్ షాప్ ఇట్లా ఫ్యాన్సీ షైనీ స్వీట్ షాప్ అనమాట. ఆ రోజు స్వీట్స్ చూసి చూసి డే 1 కంట్రోల్ చేసుకున్నా. డే 2 కూడా కంట్రోల్ చేసుకున్నా. డే 3 కొంచెం ఏమైందంటే ఆ కాజు బర్ఫీని ఇట్లా మన హార్వర్డ్ రోడ్ బిల్డింగ్ కట్టినట్టు ఇట్లా ఇట్లా రౌండ్‌గా కట్టి దాన్ని ఇట్లా స్కై స్క్రేపర్ లాగా చేసి ఇట్లా దానికి ఎక్స్‌ట్రా సిల్వర్ ఫాయిల్ కూడా పూసిండు. అంటే అది కాజు బర్ఫీ ఎంత మెరుస్తుందనంటే, నా స్కిన్ కేర్ రొటీన్ కంటే దాని స్కిన్ కేర్ రొటీనే బావుందండి. ఇట్లా చకాచక్ అట్లా మెరుస్తుందనమాట కాజు బర్ఫీ. ఇగ పోయిన షాప్‌కి పోయి, ఆ షాప్ కీపర్‌ని ఇట్లా జరిపి, ఆ కాజు బర్ఫీ మొత్తం తీసేసుకున్నాం. అయితే ఆ షాప్ కీపర్ ఉండి, అమ్మ ఏందమ్మా కంట్రోల్ యువర్‌సెల్ఫ్. అయితే నేనుండి తప్పేముంది? టెంప్ట్ అయితే తప్పేముంది? అది చాలా మెరుస్తుంది. కాజు బర్ఫీ మెరుస్తుంది. నా తప్పేముంది? ఇట్లనే ఉంటాయి. కొందరు మాటలు ఇట్లనే ఉంటాయన్నమాట. ఎట్లంటే మొగోళ్ళు టెంప్ట్ అయితారు గాబట్టి, ఆడోళ్ళని కప్పుకొని తిరగమంటారనమాట. ఈ కథలోని నీతేంటంటే, బర్ఫీ చూడ్డానికి మెరిస్తే నువ్వు చూసి మురు. అంతేకాని మెరుస్తుంది కదా అని చెప్పి బర్ఫీకి బుర్కా ఎయ్యాలనుకోవద్దురోయ్! చాలా పాపం. బేకార్ లాజిక్స్ ఎట్లుంటాయి అంటే, నీకు జరమొస్తే నన్ను డోలో ఏసుకోమంటమేంది? అట్లనే నీకు షుగర్ ఉందని చెప్పి నన్ను షుగర్ కేన్ జ్యూస్ తాగొద్దు అనడం ఏంది? అట్లనే నీ బండికి బ్రేకులు లేవనుకో, నడుస్తున్న నన్ను పట్టుకొని హెల్మెట్ ఏసుకోమంటావా? కాదు కదా! ఇంకోరుంటారు. ఎట్లా అంటే ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అన్ని ఫోటోలలో నేనే ఉంటాను. అదే నాకిష్టం అంట. ట్రోలర్స్‌కి ఇది మంచి ఆపర్చునిటీ. మనం ఫ్రెండ్స్ అవ్వడానికి. ఇట్లాంటి బేకార్ కామెంట్స్ పెట్టకుండా, బేకార్ లాజిక్స్ ఏవైనా తెలిస్తే కామెంట్ చేయండి.